మహాకుంభ్ ఈ ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమంలో వింతైన వేషధారణ, విశేష యోగ సాధనతో కనిపించే సాధువులదే ప్రత్యేక ఆకర్షణ. కఠినమైన పద్ధతులను అనుసరిస్తూ వీరు చేసే యోగ సాధన ఆద్యంతం కుంభమేళా సందర్శకుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇప్పటికే ప్రయాగ్రాజ్కు భారీగా సాధువులు తరలివచ్చిన వేళ అందులో 2 సాధువులు అవలంబిస్తున్న పద్ధతులు ఆకట్టుకుంటున్నాయి. ఏళ్లుగా పైకెత్తిన చేయి దించకుండా ఒకరు, తలపై నిత్యం 45 కిలోల బరువును మోస్తూ మరొకరు యోగ సాధన చేస్తున్నారు. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు హాజరయ్యేందుకు దేశం నలుమూలల నుంచి సాధువులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అందులో కొందరు సాధువులు చేపట్టిన కఠిన దీక్షలు ఆశ్చర్యపరుస్తున్నాయి. వారిలో తన ఎడమ చేతిని గత 9 ఏళ్లుగా పైకే ఎత్తి ఉంచిన మహంత్ మహాకాల్ గిరి మహారాజ్ అనే ఓ సాధువు కనిపించారు. ఏళ్ల తరబడి అలాగే చెయ్యిని పైకెత్తి ఉంచడంతో ఆయన చేతివేళ్లు మెలికలు పడ్డాయి. కఠోర ధ్యానం, ఆధ్యాత్మిక క్రమశిక్షణ కోసం తాను ఆ కఠిన దీక్ష చేపట్టినట్లు మహాకాల్ గిరి మహారాజ్ తెలిపారు. हम लोग देखो पहले हमारा 17 पिंड हो जाता, घर बार सब त्याग देते, तो हम लोग ये योग साधना भजन भक्ति कर रहे हैं, कर्म कर रहे हैं, दुनिया के उद्धार के लिए सनातन धर्म में जुड़े हैं. जिन्हें हो सके सनातन धर्म में जिन्हें अपने से सेवा बन रही है कर रहे हैं. और ये योग साधना है, इसको उर्दू भाव भी बहुत है, तप भी बहुत है, बहुत कठिन तप है. ये जीवन भर का त्याग है, कभी नीचे जीवन भर होगने नहीं चाहिए. और सब गुरु कृपा है, योग साधना चल रहा है, और भी महात्मा कर रहे हैं, हम भी कर रहे हैं. सही नहीं, ये जीवन भर 9 साल हो गए जात को कितना. ఇక్కడ కనిపిస్తున్న సాధువు పేరు గీతానంద్ జీ మహారాజ్. ఆవాహన్ అఖాడాకు చెందిన ఆయన రుద్రాక్ష బాబాగా ప్రసిద్ధి. తలపై నిత్యం 45 కిలోల బరువును మోసే ఈ బాబా ఇక్కడి సాధువుల్లో ఒక ప్రధాన ఆకర్షణగా కనిపిస్తారు. వేల రుద్రాక్షలతో చేసిన మాలను ఆయన తన తలపాగాగా ధరిస్తారు. हमारा संकल्प 1.25 लाख रुद्राक्ष का संकल्प था. इसकी कथा आप देखेंगे, ये शंकर जी का स्वयं 11वां रुद्र है, रुद्राक्ष. और भगवान शंकर को प्रसन्न है ये चीजें, भगवान शंकर को प्यारा है. 1.25 लाख रुद्राक्ष का संकल्प लिया था. 12 घंटे 12 साल कंटिन्यू का संकल्प था. यहीं प्रयागराज से हमने तपस्या शुरू करी थी. आज मेरे को 6 साल हो चुके हैं. आने वाले 6 साल बाद जो अर्धकुंभ भी आएगी उसमें हमारी तपस्या पूर्ण होगी. కేవలం వీరు మాత్రమే కాదు, ఇలాంటి కఠిన సాధనలు చేసే వేలాది సాధువులు మహాకుంభలో కనిపిస్తారు. కొందరు బట్టలకు పూర్తిగా దూరమైతే, కొందరు జీవితకాలం మౌనంగా ఉండటం వంటి వాటిని అలవాటుగా మార్చుకుంటారు.